ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్ కళ్ళల్లో ఏదో తెలియనటువంటి ఆనందం. కళామ తల్లి ఊపిరి పీల్చుకున్నటువంటి రోజు ఈరోజు. ఇమ్మిడి రవి అంటే ఐబొమ్మని ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో మెయిన్ పర్సన్ అనమాట. సో ఇతన్ని కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఉండంగా ఈరోజు అరెస్ట్ చేశారు. నిజంగా చెప్పలేనంటే ఓ డైరెక్టర్గా అవుదామని చెప్పని ఎన్నో రకాలుగా కలలు కానీ ఆ కష్టం విలువ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నా. 24 క్రాఫ్ట్స్ 365 రోజులు ఇంటూ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఆ సినిమా డెప్త్ని బట్టి ఎంతోమంది క్రియేటివ్ మైండ్ని ఉపయోగించి వాళ్ళ థాట్స్ని రోజువారీగా పేపర్ మీద పెట్టి ఆ కష్టం వర్ణాతీతంగా ఉంటుంది. సంవత్సరాలు తరబడి ఏ రోజుకి ఆ రోజు కొత్త థాట్స్ని తీసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ సో వాళ్ళు పడేటువంటి కష్టం అంతా ఇంత కాదు. అలాగా సంవత్సరాల తరబడి వాళ్ళ క్రియేటివిటీని పెట్టి ఒక సినిమాని క్రియేట్ చేసి మూవీలో పెడితే, మూవీలో రిలీజ్ చేస్తే నిమిషాల్లో దాన్ని కెమెరాతో చిత్రీకరించి పైరసీ చేసేసి ఆన్లైన్లో రిలీజ్ చేసి వాళ్ళ కష్టాన్ని నిరంతరం దోచేసి కొన్ని సంవత్సరాలుగా 22,000 కోట్లు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తిత్వం. ఎంత దారుణమైనటువంటి సంఘటన అంటే అంత దారుణమైనటువంటి సంఘటన ఇది. సో ఇలాంటి వాళ్ళు రాబోయే రోజుల్లో ఇలాంటివి చెయ్యాలి అని అంటేనే భయపడిపోవాలి ఇతనికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. ఎందుకంటే ఒకళ్ళ కష్టాన్ని దొయ్యడానికి, ఒకళ్ళ కష్టాన్ని దోచేసేటువంటి అధికారం ఎవ్వరు కూడా ఉండకూడదు. దేనికి దానికి ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తేనే సొసైటీ చాలా నీట్గా ఉంటుంది. ఈ ఇమ్మిడి రవి అనేటువంటి వ్యక్తి స్వస్థలం వచ్చేసి వైజాగ్. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చి కూకట్పల్లిలో ఒక ఫ్లాట్లో ఉండగా పోలీసులు 6 నెలలుగా నిరంతరం కష్టపడుతూ ఉన్నారు ఇతన్ని అరెస్ట్ చేయడానికి. సో మొత్తం మీద దొరికాడు. సో ఇతను అరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ ఐబొమ్మని ఆపరేట్ చేస్తున్నట్టుగా ప్రజెంట్ తెలుస్తూ ఉంది. సో ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే పోలీస్ వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో పైరసీకి రెడీగా ఉన్నటువంటి సినిమాల్ని వెంటనే ఆఫ్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది, అంటే స్టాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో నిజంగా ఇట్లాంటి పైరసీ అనేది రాబోయే రోజుల్లో ఉండకుండా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఎంతోమంది బయటకు వస్తారని నేనైతే నమ్ముతూ ఉన్నాను.